హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ కుమార్ వ్లాగ్స్. సో నిన్నైతే మనం అయితే అది హోల్స్ చేయించుకుందామని చెప్పినా కదా, అదైతే మనం ఇంట్లోనే చేసినాం అనమాట. సో అదైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో ఎట్లా చేసినామంటే మన మిషన్తో అయితే మొత్తం ఆరిపోయిన బ్లేడ్ ఉంటాయి కదా, గింతయి ఆ గింత బ్లేడ్తో అయితే చిన్న 4 సైడ్లు కడిసి అది భద్రకెళ్ళి తీసేసి చుట్టంగా చిన్న మూలల పంట అయితే వెల్డింగ్ కొట్టాం. ఇట్లా రౌండ్ అయితే హోల్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఫిట్ అయితే వేసినాం. ఇక బావి కాడికి వెళ్ళాలి. ఒక్కటి కడేసి ఉన్నది, ఒకటి కడేసిన తర్వాత ఇక బావి దగ్గర వెళ్ళిందంటే కరెంట్ అయితే పోయిందనమాట. సో అక్కడ ఇండికేటర్ వస్తుంది, అదైతే పోయింది. సో కరెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కరెంట్ రాగానే ఒక్కటి కడేసుకొని ఇక బావి దగ్గరికి వెళ్ళాలి. తమ్ముడు కూడా వచ్చిండు. సో ఇక ఇప్పుడు అయితే అది ఒకటి కరెంట్ రాగానే అదైతే కడిగిద్దాం. ఇటు చూపెడతా అండి. మొత్తం అయితే రెడీ అవుతుంది మన బ్లేడ్లు మొత్తం రెడీ, అటు ఇటు 4 పార్ట్స్. సో కనబడుతుందా, ఇది ఇంకా ఒక్కటి కడిగేసేది ఉన్నది. మన హోల్ అయితే అక్కడ అది అయిపోయింది లాకు ఏనికి. సో ఇటు పక్క 2 నట్లు కొట్టేసినాం. ఇటు ఒకటి, ఇది దీన్ని కూడా కొట్టేసినాం హోల్స్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇటు పక్క కూడా సేమ్ హోల్ కొట్టేసినాం, నట్టు కొట్టేసినాం. మీరు వీటికైతే హోల్స్ కొట్టేసినాం. ఈ 2 ఏమో సైడ్ పట్టీలు. ఇక్కడ ఇది అది అక్కడ ఒకటి కూర్చుంటుంది, ఇక్కడ ఒకటి కూర్చుంటుంది, నా షాడో ఉంటుంది, ఇక్కడ ఒకటి కూర్చుంటుంది. సో ఇది మధ్యలో ఏముంటుంది, ఇక ఈ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడైతే ఒక్కటి కడిగేసేది ఉన్నది. ఇటు పక్క కటింగ్ అయిపోయింది. ఇటు పక్క గింత మందం కడియాలి. మరి హైట్ వచ్చింది అనమాట. దీని అంత వస్తే బరాబర్ ఉంటుంది. మార్కు మందం కడిస్తే మనకి లెవెల్ అయితే ఉంటుంది. ఇక మన మిషన్ కూడా రెడీ ఉన్నది. ఇప్పుడు కరెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక కరెంట్ రాగానే అదొకటి కడిగేసుకొని బావి దగ్గరికి వెళ్ళిపోవాలి. బావి దగ్గరికి వెళ్ళిపోయి దున్నేసారు ఫాస్ట్గా. ఎందుకంటే రేపు లేదు ఎల్లుండి నాటేస్తారు అనమాట. రేపు అయితే నారు విక్తారు. ఈరోజు విక్దాం అనుకున్నారు కానీ కూలీలు దొరుకుతారు అనమాట. కూలీలు దొరకకనైతే లేట్ అవుతుంది. సో రేపు ఎల్లుండి వస్తా అన్నారు కాబట్టి రేపు నారు విక్తారు మా అమ్మకి ఇట్లా. సో ఇక ఈరోజు అయితే మనం పోయి మడ్లు అయితే రెడీ చేసుకోవాలన్నమాట. సో ఓరల్ ఇక్కడికి అయితే వచ్చారు ఒకరు. మనం బావి కడికి పోవాలి ఫాస్ట్గా. ఎక్కువ కరెంట్ వస్తే ఒకటైతే అయిపోతుంది. ఇక మనం అయితే బావి దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే కరెంట్ వచ్చిన దాకా వెయిట్ చేద్దాం. కరెంట్ రాగానే ఒకటి కడిద్దాం, కడేసుకుని ఇక బావి దగ్గరికి అయితే వెళ్దాం. సో గాయస్, ఇప్పుడే బావి దగ్గరికి వచ్చినాం. మన ఇప్పుడే ఒక ఫోన్ ఏమైందంటే ఇంటికాడ షూట్ చేద్దాం అనుకున్నాం కానీ షూట్ చేసినా మన బ్యాకప్ అయితే కాలేదన్నమాట అవి. సో ఇప్పుడు అందుకనే బావి దగ్గరికి వచ్చినాం ఇక. సో ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా తమ్ముడు అయితే ఆల్రెడీ కేజీలు ఎక్కించేసినాం. ఇక దున్నుడు అయితే స్టార్ట్ అయిపోయింది. సో కనబడుతుందా, అక్కడ ట్రాక్టర్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రైపాడ్ మనం కొత్త ట్రైపాడ్ తీసుకున్నాం వీడాక, అది ఇదే నిన్న వచ్చింది. క్వాలిటీ మంచిగా ఉన్నది, జరంతా లైట్గా హెవీగానే ఉన్నది. మనకి ఇది 55 ఇంచెస్ హైట్ వస్తుంది అనమాట. మన మొబైల్ హోల్డర్ దీనికి సపరేట్. మన హోమ్ మేడ్ ట్రైపాడ్ ఉంది కానీ అది ఏమైందంటే మనకి హైట్ అయితే సరిపోతలేదు అనమాట. హైట్ కొంచెం వస్తుంది, ప్లస్ ఊకే అటు గాలికి ఇటు మన హైట్ అయితే సరిపోతలేదు. ప్లస్ ఈ క్లిప్ పెట్టాలన్నమాట. ఇప్పుడు మొబైల్ హోల్డర్ ఉన్నదిగా, ఈ హోల్డర్ క్లిప్లే దానికి పెట్టాలి. సో మనం షూట్ చేద్దామంటే షూట్ చేయరాదు. మన టైం లాస్ట్ ఉన్నప్పుడు మనం షూట్ చేద్దామంటే షూట్ చేస్తలేదు. అందుకనే ఇంకో ఇది ట్రైపాడ్ ఏది తీసుకున్నాం. ప్లస్ దీనికి బెస్ట్గా హైట్ సరిపోతుంది, క్లిప్ కూడా వస్తుంది అనమాట. సో కనబడుతుందా, ఇదే దీనికి హైట్ మంచిగా సరిపోతుంది. ఈ క్లిప్ కూడా వచ్చింది, మొబైల్ క్లిప్. ఇక్కడ ఫోన్ ఉంటుంది, ఈ ఫోన్ అయితే హ్యాంగ్ చేసాం. హ్యాంగ్ చేసి టైం లాస్కి అయితే సెట్ చేసాం. హైట్ మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ కూడా బాగానే ఉంది, మనకి వర్త్ అనిపించింది కాబట్టి ఇక తీసుకున్నాం ఆఫర్ వల్ల. సో ఇప్పుడైతే దున్నకాన్ని అయితే యూజ్ చేయండి. ఇప్పుడైతే మనం ఓవరాల్ అయితే ఎక్కిండు, సెక్యూర్ అయితే అయిపోయింది. సో అతనే ఎక్కింది అనమాట. మనం ఇప్పుడు ఏం చేయాలంటే వరాలు పట్టినాయిగా. సో ఈ వరాలు ఉంటాయిగా, ఇటు పక్క పంటి ఇట్లా ఇట్లుగా వీటికైతే ట్రాక్టర్ తొక్కిస్తుంది. ట్రాక్టర్ తొక్కించిన తర్వాత మట్టి ఉంటుంది కదా సైడ్లో మట్టి, ఆ మట్టి తీసుకొచ్చి ఇట్లా పెట్టాలన్నమాట. నీళ్ళు అనేది కింది పోకుండా ఇట్లా పెడితే వరాలు పెడితేనైతే కొంచెం గట్టిగా ఉంటుంది. సో నీళ్ళు అయితే ఆగుతాయి అనమాట కింది పోకుండా. ఇట్లా ఎలకలు గిట్లా కొడతాయిగా హోల్స్, ఆ హోల్స్ అనేవి మూసుకుపోతాయి, నీళ్ళు కింది పోకుండా ఆగుతాయి మంచిగా మట్లలో. ఇప్పుడైతే దున్నకాన్ని అయితే చూసేయండి. ఇప్పుడే ఒక పొలం అయితే ఒక పాము కనబడదు గైస్, అది ఏం పాము తెలియదు. సో ఇప్పుడైతే చూద్దాం. మా తమ్ముడు అయితే ట్రాక్టర్ ఆపిండు, అక్కడ ఉన్నారా పోదాం అక్కడికి. సో కనబడుతుందా, అక్కడికి పోవాలి ఇప్పుడు. అక్కడెక్కడ ఉన్నారు, మెల్లగా నడుచుకోవాము. సో ఇక్కడ కనబడుతుందా గైస్ తెల్లగా, ఇదే పాము తెల్లగా. స్టార్ట్ రోడి అట్టు మెసులుతుంది, అది అటు దిగుతా.
చిన్న అటు ఇటు విసులుతున్నట్టు గడుస్తుంది కనబడుతుంది ఇక్కడ మీకు. ఇప్పుడు కనబడుతుంది కదా చూడచ్చు. అటు చుట్టుకొని ఉన్నట్టు అది. ఇక గైస్ కనబడుతుంది ఇప్పుడు. కొండశిలలో ఏమో కుదరట్లేదు. కొండశిలనే గైస్ సేమ్ మొన్న తండ్రి. చిన్న పిల్లని అంటుంది కాదు అది చిన్న ఉన్నది చుట్టుకొని అట్లా ఉన్నది. ఇప్పుడైతే పార తెచ్చినాం. ఈ పారతో అయితే బయట వేద్దాం. సో ఇప్పుడైతే పాము దగ్గరికి వెళ్దాం. ఆ పాము ఏడుందో కనబడుతుంది మనకైతే. సో అక్కడెక్కడ ఉన్నది. సో ఇది గైస్ పాము అనేది కనబడుతుందా? సో దీని బయట అనేది అది ఎటు పోతులేదు. ఇంత దూరం చూసిన గాయస్ దాన్ని చూసిన భయం అవుతుంది. ఈ పోల్ కడ పెట్టినాం. ఎటైనా పోతా చూద్దాం, లేదా ఈయన ఉంటుందా చూద్దాం. మనం అయితే ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఆ పాము చూసి అయితే దొడ్డు ఉన్నది కానీ ఒక ఫీట్నర్ ఉంటుంది గంతే. అది పొడుగు చూసి చిన్న ఉన్నది. దొడ్డు మాత్రం ఘోరంగా ఉన్నది ఇక్కడ. కొండ పాము ఇప్పుడే లిఫ్ట్ పాయింట్ దగ్గరకు వచ్చినాం. ఒకసారి అయితే పోతాం వాడికి. సో ఇక్కడైతే మంచిగా ఉండేది మన రోడ్ పక్క పంటి. సో ఇంకో దగ్గర పోయి చూద్దాం. ఆడడానికి ఓపెన్ చేసింది అనుకో ఆనే పోయినట్టు. లేదంటే ఆడ కూడా క్లోజ్ చేసింది నీళ్ళు లేకపోతే అయితే మనైతే షాటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. షాటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆడ కరెంట్ తొందరగా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోవాలి. ఆ పోల్ నడుతుందా ఆ పోల్ పాయింట్ దగ్గరికి. సో ఇక్కడ పోతుంది అయితే వాటరు ఇక్కడ పోతుంది. ఇప్పుడైతే మనమైతే లిఫ్ట్ పాయింట్ ఇక్కడ ఆఫ్ చేసినారు. ఇక్కడ గేట్ వెల్ బంద్ చేసినాం. ఇప్పుడైతే ఇక పత్తి దగ్గరికి వెళ్తాయి. మనం పత్తి దగ్గర పోతుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. మోటార్ అయితే మంచిగా నడుస్తున్నాయి. మనకు ఒక పెద్ద మోటార్ నడుస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం పత్తి దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత వెళ్దాం. ఇలా పైప్ తీసేసి ఆ మధ్య పెట్టాలి. ఇప్పుడే ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడికి వచ్చి నీళ్ళు అయితే మీద పెట్టినాం. సో పైప్ అయితే కనబడుతుందా అక్కడ అయితే మీదకి అయితే పెడుతున్నాయి. అక్కడ వస్తుంది. ఇప్పుడు అన్నం తిన్నా అయిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి మడి దున్నుడు అయిపోగానే దీనికైతే ఓరం పెట్టుకురావాలి. సో ఆల్రెడీ అక్కడ పెడతాడు తాత. ఆ తాత పెడతాడు. మనం కూడా పెట్టాలి. ఈ మడి అయిపోగానే దీన్ని కూడా పెట్టుకోవాలి. ఇటు పక్క పెడితే మనం నీళ్ళైతే కిందికి వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మడి దున్నుడు అయిపోగానే పెడతాం. సో అందరికి అయితే వెయిట్ చేద్దాం.
1 hour later. ఇక ఇప్పుడే ఫైనల్గా ట్రాక్టర్ దున్నుడు అయితే మొత్తం అయిపోయింది. మన ఓవరాల్ కూడా పెట్టుడు అయితే 99.99% అయిపోయింది. ఒక 1% అయితే ఒకవేళ పెట్టేస్తుండు. ఇక్కడ కనబడుతుందో జూమ్ చేస్తామండి. ఇక ఇక్కడ ఇదైతున్నది కొంచెం పెట్టేస్తే ఇక ఓవరాల్ పెట్టుడు అయితే సాఫ్ అయిపోతుంది. సో ఓవరాల్ అయితే నీట్గా అయిపోయినాయి మనం చెక్కించడం వల్ల. సో చెక్క ముందుకైతే మొత్తం ఓవరాల్ పంట అయితే గడ్డే ఉంటుంది. సో శక్తిని అయితే సూపర్ అంటే సూపర్ తయారైంది. కనబడుతుందా మంచిగా తయారైంది. ఆ వరం ఈ వరం అప్పుడైతే ఎట్లుండే చూసిరు కదా. సో ఆ వరం కూడా మంచిగా అయిపోయినాయి. సో చూస్తేనే లుక్ లైక్ సో గుడ్ యార్. ఈ వరం కూడా ఈ వరాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎలుకలు కొట్టినా ఇట్లా ఎలుకలు కొడతాయి ఇక కొట్టకుండా కొంచెం సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. మట్టి ఎలుకలు కొట్టిన పొక్కలన్నీ మూగుతుంది అనమాట. ఎలుకలు అయితే బొచ్చడంటే బొచ్చడి కొట్టినాయి. ఇక అక్కడైతే కింది నుంచి 2 మాడికి అయితే ఓరానికి అయితే ఘోరంగా కొట్టేసినాయి. ఇంకప్పుడు ఇక నీళ్ళన్నీ కిందికి పోయినాయి. సో అందుకనే ఈసారి వరాలు అయితే పెట్టిస్తాను మంచిగా. పోయినసారి కూడా పెట్టిస్తాం కానీ ఎలుకలు అయితే బతికిస్తారు. అందుకనే మళ్ళీసారి పెట్టిస్తాను. ఇక మళ్ళీసారి పెడితే గట్టిగా ఉంటాయని చెప్తాను. సో ఇక ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే మనం గొర్రె తయారేసంగా గొర్రె అయితే ట్రై చేయరే అది బయట తీసుకొచ్చి అక్కడ పెట్టాం కదా. అప్పుడు ఇప్పుడైతే దాన్ని తీసుకురావాలి ఇక్కడికి. అక్కడ ఉంది మన ట్రాక్టర్ ఏమో ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి మన చేతితో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. పెట్టి ఒకసారి ఈ మడ్ల ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఈ మడ్ల ట్రై చేయాలి ఒకసారి. సో అందుకని మా తమ్ముడు అయితే కెమెరా సెట్ చేస్తుండేది. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆ గొర్రెని 2 పట్టీలు ఉంటాయి కదా సైడ్ పట్టీలు అవిటని తీసుకొని వద్దాం పదండి. ఇక్కడికైతే వచ్చినాం. ఇక్కడ లగేజ్ మాత్రం ఘోరంగా ఉన్నది. సో 2 గవరాలు లింక్ రాడు కిందది డబ్బా తెలిసినప్పుడు ఉంటుంది కదా ఆ లింక్ రాడు. ఇప్పుడు ఈ గొర్రె ఈ 2 ఛానళ్ళు. సో ఇవి 2 అదొకటి అక్కడ ఆ గొర్రెటి ఇవన్నీ తీసుకొని పోవాలి. ఇప్పుడు ప్యాక్ చేసి ఇవన్నీ మధ్యలో దంపటు. సో ఈ పట్టిని ఇట్లా పెట్టి వేస్తే దీని మధ్యలో వేస్తే పెట్టింది ఈ విధంగా 6 అడుగులు వేసేది మధ్యలో. ఫైనల్లీ ఇట్లా అయితే వచ్చినాం. ఇట్లా ఏరికైతే దోల ఏరింది. అది ఘోరం కంటే ఘోరం బరువు ఉన్నది. ఆ 3 ఎల్చి వచ్చినాం కాబట్టి మస్తు బరువు ఉన్నది. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఫిడ్ చేయాలి. దానికి మన కల్టివేటర్ అనేది ఇప్పుడు ట్రాక్టర్ అనేది రివర్స్ చేయాలి. రివర్స్ చేసి దాన్ని కల్టివేటర్కి అయితే సెట్ చేయాలి. ఇప్పుడు సో ఇప్పుడైతే మా తమ్ముడు అయితే ట్రాక్టర్ అయితే రివర్స్ చేస్తారు. రివర్స్ చేసి దాన్ని అయితే సెట్ చేద్దాం ఫటాఫట్. లెట్స్ స్టార్ట్. లైక్ అయితే చేసుకోండి ఫస్ట్. మన ఐడియా అయితే సక్సెస్ అయిపోయింది. మన గొర్రె అయితే మంచిగా పనిచేస్తుంది. లెవెల్ అయితే మంచిగా వస్తుంది. ఇంకా మొత్తం చక్కగా కొట్లే ఏదో లైట్గా లెవెల్ మాత్రం సూపర్ వస్తుంది మన ట్రాక్టర్ తగ్గడానికి. సో ఇప్పుడు ఇంటికైతే వెళ్ళాలి. రేపు నారు విక్తారు అనమాట. సో రేపు అయితే నారు విక్తారు కాబట్టి మనకేం వర్క్ ఉంటుంది పెద్దగా. ఎల్లుండి వస్తే వర్క్ ఉంటుంది అనమాట. ఎందుకంటే రేపే వర్క్ ఉంటుంది. రేపు ఏం చేయాలంటే మనం నారు విక్తారుగా నారు విక్కుడు కొంచెం లాస్ట్ ఉంటుంది కదా. లాస్ట్కి ఆ నారంతా తీసుకొచ్చి మనం ఈ మడ్లు రెడీ చేసి పెట్టాలి. నీళ్ళు అంటే పని చేద్దాం. వీళ్ళకి నీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఎలా పెట్టాలి. నీళ్ళు అక్కడ పెట్టాలి. కింది మడ్లకి అయితే నీళ్ళు లేవు. ఈ మడ్లు అయితే ఫుల్ అయిపోయినాయి. సో అలా కొన్ని నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఇంకా లాస్ట్ మడ్లకి అయితే మొత్తానికి వెళ్ళిపో మొత్తం బురద అంటే బురద ఉండే. అయితే అలాగే ఇచ్చి పెడదాం నీళ్ళు. అక్కడ కొంచెం గడ్డి చంపితే కిందికి అయితే వెళ్ళిపోతాయి. సో రేపైతే నారు విక్తారు కాబట్టి మనం ఎడ్ల బండి తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఎడ్ల బండి అయితే ఇంటికన్నా ఉన్నది. మనం పత్తి తీసుకొచ్చినప్పుడు ఇంటికే తీసుకొచ్చినాం. వాటర్ అయితే చేంజ్ చేద్దాం. వాటర్ చేంజ్ చేసి
ఇక ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. సో మొత్తం చెమట మొత్తం కారిపోయింది ఎందుకంటే. సో గైస్ కొంచెం ఏమైందంటే ఇటు పక్క నట్టు టైట్ అని ఉంటారు, మరి మనదికి ఎక్కువ ఉంటుంది ఇటు పక్క. సో ఇటు పక్క కరెక్టే ఉన్నది కానీ అటు పక్క కొంచెం ఇటు పక్క వంగింది అనమాట. ఇటు పక్క కొంచెం బయట తీసుకొచ్చి ఇక నట్టు అయితే రెడీ చేయాలి. సో ఇటు పక్క అటు పక్క చూస్తే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇక కనబడుతుందా, కొంచెం వంగినట్లేదు, ఇక వంగినట్టుంది కాబట్టి దీని అయితే సెట్ చేయాలి ఇప్పుడు. A few minutes later. సో ఇక ఇప్పుడే అన్ని సెట్ చేసినాం అనమాట. కరెంట్ కూడా పోయింది. ఇక మనమైతే ఇంటికి వెళ్ళాలి. మన ట్రాక్టర్ అయితే అక్కడ పెట్టినాం. ఇక వాటర్ ఇల్లు వస్తుంది కాబట్టి ఇలా వస్తే దీని కింద అన్నీ తెంపినాం అనమాట. గండిలు తెంపితే ఇక కిందికి వెళ్ళిపోతే ఇక లగేజ్ ఇట్లా ప్యాక్ చేసుకుని మన టిఫిన్ బాక్స్ ట్రై ప్యాక్ ఇక ఇది తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్దాం. లెట్స్ గో. మళ్ళీ ఇంటి అయిన తర్వాత కలుద్దాం. ఇక ఇప్పుడే ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బ్లాగ్ అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేసిన. సో దగ్గర 2 hours నుంచి ఎడిటింగ్ అనేది అయిపోయింది. సో ఫైనల్లీ ఈరోజు ఇప్పుడైతే అయిపోయింది. రేపు పొద్దున్న అయితే అది ఉన్నది, ఇక నారైతే విక్టర్గా రేపు సాయంత్రం అయితే మనకు వర్క్ ఉంటుంది. సో మన ఎడ్ల బండి తీసుకొని మన సూపర్ ట్రాల్ ఉంది, సూపర్ ట్రాల్ అయితే ట్రాక్టర్ తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేసుకుని ఇంటికి బైక్ కాడికి తీసుకెళ్ళాలి. సో సూపర్ ట్రాల్ అయితే ఇంటికనే ఉన్నది. ఇక దాన్ని అయితే బైక్ దగ్గరికి తీసుకెళ్ళి మనమైతే అక్కడ పెడితే నార దగ్గర పెడితే ఇక ఫటాఫట్ అయితే నారేసి మోసుకోవచ్చు. మోసుకొని అలా మన పొలం దగ్గర తీసుకొస్తే మనకి నాటైతే స్టార్ట్ చేస్తారు అనమాట. సో రేపైతే మళ్ళీ పొద్దుగా కలుద్దాం. బాయ్ బాయ్.